నాకు సంబంధించిన బైబిల్ పాఠం నేను చదువుతాను, దయచేసి నోట్ చేసుకుని. పాత నిబంధన బైబిల్ పాఠంగా హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 11 నుంచి 16 వచనం వరకు. హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. పత్రికల బైబిల్ పాఠంగా హెబ్రీలోకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనములు. హెబ్రీలోకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనములు. సువార్తల బైబిల్ పాఠంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు. అదే రీతిగా ఈస్టర్ తర్వాత 2వ ఆదివారానికి సంబంధించిన ప్రారంభ గీతం. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సంగ్రహ ప్రార్థన. దేవా, నీ కుమారుడు తను తాను తగ్గించుకున్న వలన పడిపోయిన మానవ కోటిని లేవనెత్తి ఉన్నాడు. నీ యందు విశ్వాసం ఉంచి వారికి ఎడతెగని ఆనందము దయచేసి, నిత్య మరణపాయం నుండి నీవు విమోచించిన వారు నీవు సంపాదించిన శాశ్వత సంతోషములు పాలివారగినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడై యుగయుగములు జీవించు పరిపాలించుచున్నాడు ఆ నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఉద్యమ గీతం. హల్లెలూయా, హల్లెలూయా. అంతటా రొట్టె విరుచుట వలన ప్రభువైన యేసును ఆయన శిష్యులు తెలుసుకోలేదు. హల్లెలూయా. నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెలను ఎరుగుతును, నా గొర్రెలు నన్ను ఎరుగును. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణం నేను చెప్తాను, దయచేసి నా వద్ద చెప్పండి. నా వెనుక మీరు అందరూ చెప్పండి. నేను పరలోకమును, అందరూ చెప్పాలి. ప్రార్థన ఇది, అందరం కూడా ప్రార్థన రీతిగా విశ్వాసపు ఒప్పుకోలుగా మనం అందరం కూడా చెప్పాలి. ఇది అందరం కూడా. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన చిన్నదేక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతు పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు, పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండున్నాడనియు, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధరణమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.